ఏటి ప్రసిద్ధ్ కృష్ణ 20 డాట్ బాల్ వేసాడా? ఈ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇంత సడన్ గా ఫ్రెండ్షిప్ ఎలా అయిపోయింది భయ్యా? కొంచెం తెలిస్తే ఎవరైనా చెప్పండి అయ్యా. రోహిత్ శర్మ సెంచరీ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడా? వరాసగా 3 సిరీస్లు ఓడిపోవడంతో గంభీర్ ని కోచ్ నుంచి తీసి విసిరేశారా? అయితే పదండి ఇంక లేట్ చేయకుండా మొదలెడదాం. ఈ మ్యాచ్ వెరీ స్పెషల్. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కలిసి ఈ మ్యాచ్ తో కలిపి 400 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు. అయితే ఫస్ట్ ఇండియా టాస్ ఓడిపోయి బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఈ డబ్బా ఎన్ని ఇంజురీస్ అవుతారా మీకు? గడికి బ్యాట్స్మెన్ ఇంజురీ అయిపోతాడు, ఒకసారి ఓపెనర్ ఇంజురీ అయిపోతాడు, ఒకసారి వికెట్ కీపర్ ఇంజురీ అయిపోతాడు, ఒకసారి ఆల్రౌండర్ అయిపోతాడు, ఒకసారి బౌలర్ అయిపోతాడు. వి విల్ డూ వన్ థింగ్ నా, టీమ్ ఇండియా అని పేరు తీసేసి ఇంజురీ ప్లేయర్స్ ఇండియా అని ఎందుకు పెట్టుకోకూడదు? ఏమంటారు గురించి? మరి కాకపోతే ఏంటి చెప్పండి, రోజుకి ఒకటి ఇంజురీ అయిపోతాడు. అయినా గంభీర్ మాయ టీంలో స్పిన్నర్స్ ఎక్కడ మాయ? ఈ డబ్బా 30 ఓవర్స్ దాకా వికెట్ తీయడానికి పిత్తుకుంటున్నారు. అసలు కుల్దీప్ కి పిలిచారు కదా, ఎందుకు ఆడించలేదు? నాకైతే అర్థం కాలే సార్. ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? శివం దుబే, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ని రీప్లేస్ చేసి కేఎల్ రాహుల్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ ని టీంలోకి వచ్చారు. ఆ గేమ్ స్టార్ట్ అయింది కదా, ఇంట్రెస్ట్ మీద చూద్దామని మ్యాచ్ అయితే ఆన్ చేశాను భయ్య. 30 ఓవర్స్ దాకా వికెట్ కూడా తీయట్లేదు. ఇక్కడ పార్ట్నర్షిప్ చూస్తే 190కి వెళ్ళిపోయింది. మన బౌలర్స్ కి ఉతుకుతూనే ఉన్నారు. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ మూమెంట్ ఈ గ్యాప్ లో దొరికింది. ప్రసిద్ధ్ కృష్ణ 20 డాట్ బాల్స్ చేశాడు. ఫైనల్లీ 31 ఓవర్స్ లో ప్రసిద్ధ్ మాయకి ఒక వికెట్ అయితే దొరికింది. ఇదే గ్యాప్ లో సునీల్ గవాస్కర్, ధోని, యువరాజ్ మీదకి కెమెరాస్ బసా అని వెళ్తున్నాయి. మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళందరూ రోహిత్ శర్మ రిటైర్మెంట్ చూడడానికి వచ్చారా ఏంటి అని. అయితే వికెట్ అయితే దొరికింది కానీ తర్వాత కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే రాలేదు బౌలింగ్ లో. ఇంగ్లాండ్ టీం ముతుకుతూనే ఉన్నారు. ఆ బెండకెట్ గాడు ఒక సెంచరీ అయితే బాధేశాడు, రూడ్ గాడు స్ట్రైక్ రేట్ పెంచేశాడు భయ్య. ఇద్దరు కలిసి బంపర్ దెబ్బలు కొట్టారు. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ప్రొజెక్టెడ్ స్కోర్ 380 అంట. కానీ ఇదే టైంలో గున్నూర్ బ్రార్ కి ఇంకో వికెట్ అయితే దొరికింది. కానీ బకెట్ గాడు చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు. 135 బాల్స్ లో 140 రన్స్ చేసి వికెట్ ఇచ్చాడు. కానీ దెబ్బలు మాత్రం ఆగలేదు ఇంగ్లాండ్ ది. ఫైనల్లీ లార్డ్స్ లో 387 చేసి పడేశారు. అరే కోచింగ్ స్టాఫ్ ఎప్పుడు ఆ బ్యాటింగ్ లో రోహిత్ ని తీసేయాలా, కోహ్లీని తీసేయాలా అనే బదులు బౌలింగ్ లో ఫోకస్ పెట్టరా మీరు? ఆ బుమ్రా లేకపోతే మన బతికింతే, కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడారు. శుభ్మన్ గిల్ 77 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా మన రోహిత్ అన్న దెబ్బలు ఉచ్చ కోత. ఇలాంటి కమ్బ్యాక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. లార్డ్స్ లో సెంచరీ చేసి ద ఫస్ట్ ఇండియన్ అయ్యాడు. సెంచరీ కొట్టి బ్యాట్ పవిలియన్ ఆ గంభీర్ మాయ ఫేస్ మీద కొట్టాడు. And finds the gap. A milestone to remember for Rohit Sharma. Cricket ground, and he answers with a statement from his bat. సెల్యూట్ కెప్టెన్. ఇలాంటి ఇన్నింగ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెల్యూట్, రెస్పెక్ట్ ఫర్ రోహిత్ శర్మ. మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అయితే ట్రై చేశారు కానీ ఇంత పెద్ద స్కోర్ అయిపోవడం, మరి చేస్ చేయడం అయితే అవ్వలేదు. కోహ్లీ సెంచరీ మళ్ళీ అవ్వలేదు. రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్మన్ గిల్ రన్స్ అయితే చేశారు. 360 రన్స్ దాకా వెళ్ళింది. కానీ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ దెబ్బేసేయడం ఈ సిరీస్ కూడా ఇంగ్లాండ్ కి ఇస్తాం. ఇంకా గంభీర్ కోచింగ్ విషయానికి వస్తే మీకు ముందు ఈ వీడియోలో చెప్పాను గంభీర్ కి ఫీల్డింగ్ సెట్ అయిపోయింది అని. మీరే నమ్మలేదు. ఎస్, నెక్స్ట్ జరగబోయే జింబాంబే సిరీస్ లో గౌతమ్ గంభీర్ కోచింగ్ చేయట్లేదు. ఇట్స్ ఆఫీషియల్లీ కన్ఫర్మ్. రెస్ట్ అని చెప్పి వివిఎస్ లక్ష్మణ్ కి ఈ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఇవాళ వీడియో రావడం లేట్ అయిపోయింది. రేపటి నుండి మార్నింగ్ 10 o'clock కి ఛానల్లో వీడియోస్ రోజు వస్తాయి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.